గుంటూరు మిర్చి యార్డ్లో మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డ్ ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశం చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. కొత్త ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం చర్చిస్తోంది. అలాగే కేబినెట్ మంత్రుల జాబితా తయారీ, ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలపండి. ఈ సమావేశంలో ప్రధానంగా చాలా కీలకమైన అంశాలపై ఇక్కడ చర్చిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే బీజేపీకి ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు అనే అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. అలాగే కేబినెట్ మంత్రులు ఎవరు ఉంటారు, అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎక్కడ చేయాలి, ఏర్పాటు ఎలా ఉండాలి, ఏంటి, ఇది ప్రధానమైన అంశం ఇక్కడ చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ఇదే ఫైనల్ డెసిషన్. ఈ రోజు సీఎం అభ్యర్థి ఎవరు అనేది తేలిపోనుంది. మరి సీఎం అభ్యర్థి రేసులో చూసుకుంటే పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు, ప్రధానంగా మనోజ్ తివారీ, రేఖా గుప్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ప్రధానంగా పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ పేరే ఎక్కువ వినిపిస్తుంది. ఆ పేరుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అనేది చాలా కీలకమైన ఇది బోర్డు. ఇది బీజేపీకి సంబంధించిన ఉన్నత స్థాయి నిర్ణయాలన్నీ కూడా ఈ బోర్డులోనే తీసుకుంటారు. ప్రధానమంత్రి ఉంటారు, హోంమంత్రి ఉంటారు, అలాగే ఆర్థిక మంత్రి ఉంటారు. కీలకమైన బీజేపీలో టాప్ లెవెల్ పర్సన్స్ అందరూ కూడా 11 మంది పర్సన్స్ ఇందులో ఉంటారు. వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇదే ఫైనల్ డెసిషన్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠకు తెరపడనుంది. అలాగే రేపటి కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలిత రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. 30,000 మంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రామ్లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారని సమాచారం అందుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే బీజేపీకి ఇప్పటిదాకా చాలా కాలం నుంచి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. మరి ఆయనను మార్చి కొత్త వాళ్ళని అధ్యక్షుడిగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఉంది. మరి ఈ క్రమంలో చాలా కీలకమైన పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి ఏంటి అనేది. అయితే ఎవరు ఉంటే బాగుంటుంది జాతీయ అధ్యక్షుడిగా అనేది చూస్తున్నారు. మరి సదరన్ స్టేట్స్ కి, ముఖ్యంగా 5 దక్షిణాది రాష్ట్రాలకి టాప్ ప్రయారిటీ ఇస్తారా? గతంలో వెంకయ్య నాయుడిని బీజేపీ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తిని చేశారు. ఈసారి కూడా తెలుగు వ్యక్తి ఈ పేరు కూడా వినిపిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో. మరి ఎవరు ఆ స్థాయి వ్యక్తి అనేది దాని మీద కూడా ఒక డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి అధ్యక్షుల మార్పులకు సంబంధించి, అధ్యక్షుల పేర్లకు సంబంధించి కొంత చర్చ కొనసాగుతుంది. మరి ఆ చర్చ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పేర్లు లిస్ట్ కూడా ఇప్పటికే ఆల్రెడీ అధిష్టానానికి వచ్చింది. ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరిని తీసేయాలి అనేది. ఈ నేపథ్యంలో వాటిపై కూడా ఒక కసరత్తు జరుగుతుంది. అది కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు జరగబోయే పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనేది చాలా కీలకమైన మీటింగ్.
దేశ అధ్యక్షుడిని మారుస్తున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తున్నారు, అలాగే బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుడిని మారుస్తున్నారు, ఢిల్లీకి కొత్త సీఎం ని ఎంపిక చేస్తున్నారు, క్యాబినెట్ కూర్పు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఆర్తో, ఈఎన్టీ విభాగాలను ఆయన సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా, చెకప్ కోసం డాక్టర్లు ఎంత సమయం తీసుకుంటున్నారని పేషెంట్లను అడిగి వివరాలు తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఆర్తో, ఈఎన్టీ విభాగాలను ఆయన సందర్శించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా, చెకప్ కోసం డాక్టర్లు ఎంత సమయం తీసుకుంటున్నారని పేషెంట్లను అడిగి వివరాలను తీసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. విజయవాడ జీజీహెచ్ లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటుగా ఆర్థో, ఈఎన్టీ విభాగాలు, అలాగే ఫార్మసీ కౌంటర్ లో కూడా రోగులతో మాట్లాడి వారికి అందుతున్నటువంటి సేవలకు సంబంధించి ఏదైతే రోగులకు అందుతున్నటువంటి ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా రుచి చూసి నాణ్యతను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఫార్మసీ కౌంటర్ వద్ద ఎక్కువగా క్యూ లైన్ ఉండిపోవడంతో పేషెంట్స్, అలాగే పేషెంట్స్ పాటు వచ్చినటువంటి అటెండర్స్ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఫార్మసీ కౌంటర్స్ వద్ద క్యూలు ఉండకూడదని చెప్పి మంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకు సంబంధించి ఇచ్చేటువంటి ప్యాంటాప్ టాబ్లెట్లు అనేవి హాస్పిటల్లో అందుబాటులో లేవు అనే విషయాన్ని రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి త్వరగా ఇండెంట్ పెట్టి తెప్పించాలని చెప్పారు. అలాగే రోగులకు సంబంధించి ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, అలాగే ట్రీట్మెంట్ కోసం చెకప్ చేయడానికి ఎంతసేపు డాక్టర్స్ సమయం తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే అనాథరైజ్డ్ గా హాజరు కాని డాక్టర్లకు నోటీసులు ఎవరైతే జారీ చేయాలని కూడా సూపరింటెండెంట్ ను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు ఎక్కువగా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి వారికి త్వరితగతిన ట్రీట్మెంట్ చేయడంతో పాటు కావాల్సినటువంటి ఎమర్జెన్సీ విభాగంలో కావచ్చు, అలాగే ఎక్స్ఎల్ లాంటివి చేసేటప్పుడు త్వరితగతిన చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ అన్ని కూడా చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ని ఆదేశించారు. అలాగే సూపరింటెండెంట్ కి వీళ్ళకు హాజరు కాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనాథరైజ్డ్ గా, అంటే ఆథరైజ్డ్ గా సెలవులు పెట్టిన వారిని పక్క పెడితే అనాథరైజ్డ్ గా సెలవులు పెట్టిన వారందరికీ కూడా నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ను కూడా ఈ మధ్య తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో రోగులకు, అలాగే డాక్టర్స్ కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ బెడ్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి జీజీహెచ్ఓ తనిఖీలు మంత్రి చేపట్టడం జరిగింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది కేంద్రం. విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. 5 రాష్ట్రాలకు గాను మొత్తం 1554.99 కోట్ల రూపాయలు రిలీజ్ చేయగా ఏపీకి అత్యధికంగా 608.08 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణకు 231 కోట్ల ఫండ్స్ విడుదల చేసింది. త్రిపురకు 288.93 కోట్ల రూపాయలు, ఒడిశాకు 255.24 కోట్ల రూపాయలు, నాగాలాండ్కు 170.99 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రం. ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది కేంద్రం. విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. 5 రాష్ట్రాలకు గాను మొత్తం 1554.99 కోట్ల రూపాయలు రిలీజ్ చేయగా ఏపీకి అత్యధికంగా 608.08 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణకు 231 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మీనాక్షి, కేంద్ర ప్రభుత్వం ఏపీకి విపత్తుల నిమిత్తం భారీగా నిధులు కేటాయించింది. విపత్తుల నిమిత్తం 5 రాష్ట్రాలకు 1554.99 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి పెద్దపీట వేసింది. అత్యధికంగా చూసుకుంటే 609 కోట్ల రూపాయల నిధులు ఏపీకి విడుదల చేసింది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి 231 కోట్ల రూపాయలు విపత్తుల సమయంలో, వరదల సమయంలో అవసరమైన నిధులు విడుదల చేసింది. అతి తక్కువగా చూసుకుంటే నాగాలాండ్ కు 170 కోట్ల రూపాయలు 170 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ఏపీ ప్రభుత్వానికి ఏపీ వెనుకబడ్డ రాష్ట్రంగా గుర్తించి ఖచ్చితంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం భారీగానే ఉండవు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ ఆధారంతో ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉందని చెప్పుకోవడానికి ఇది ప్రధాన కారణం. ఇటీవల చూసుకుంటే విపత్తులు విపరీతంగా వచ్చి వరదలు రావడం, ముప్పు కూరవడం, విజయవాడ నగరం మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ క్రమంలో వీటన్నిటి విపత్తులు దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినవి, భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో ఉంచుకొని 608 కోట్ల అత్యధిక నిధులను ఏపీకి విడుదల చేసింది. మీనాక్షి. థ్యాంక్ యూ రాజేష్. వేసవి సమీపిస్తుండటంతో తాగునీటి సరఫరాలకు ఇబ్బందులు లేకుండా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు పెరిగిపోతుండటంతో క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీటి సరఫరాలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఎక్కడెక్కడ నీటి సరఫరాలు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారనే దానిపై అధికారులు పరిశీలన జరిపారు. వేసవికి ముందే నగరంలో నీటి కటకట మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. జలమండలి డివిజన్ 6 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, అమీర్పేట్, ఫతేనగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని తాగునీటి రిజర్వాయర్ల పరిధిలో ఇటీవలే క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం చేశారు. ఎల్లారెడ్డిగూడ, జూబ్లీహిల్స్, ఫతేనగర్, బోరబండ, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ని గుర్తించారు. జలమండలి ఉన్నతాధికారులు ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించారు. 6 రిజర్వాయర్ల ప్రాంతాల్లో 6 అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్, తట్టిఖానా, ప్రశాసన్ నగర్, వెంకటగిరి, సోమాజిగూడ, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్ నగర్, ఫతేనగర్, బోరబండ తదితర రిజర్వాయర్ల పరిధిలో సెక్షన్ మేనేజర్లు అప్రమత్తమయ్యారు. డివిజన్ 6 పరిధిలో 11 చోట్ల రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లు అవసరమని స్థానిక అధికారులు సూచించారు. అయితే ప్రాధాన్యతా క్రమంలో భారీగా డిమాండున్న ప్రాంతాలను గుర్తించిన ఉన్నతాధికారులు ఆ మేరకు మొదటి దశలో 6 రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లను కేటాయిస్తూ ఆదేశించారు. ఈ వేసవిలో బుక్ చేసిన రోజే వాటర్ ట్యాంకర్ను పంపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వాయర్లకు సరిపడా నీరు సరఫరా చేయటం ద్వారా
సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జలమండలి డివిజన్ 6 పరిధిలో ఉన్న 23 రిజర్వాయర్ల పరిధిలో 90,000 పైచీలకు కనెక్షన్లు ఉండగా ప్రతిరోజు 40 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం ఎవరూ కూడా దళాలను ఆశ్రయించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్యాంకర్ కావాలంటే 155-313 నంబర్కి కాల్ చేసి బుక్ చేసుకుంటే ఆ రోజే పంపిస్తామంటున్నారు. ఇటీవల ట్యాంకర్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో వాటర్ సెక్షన్ పరిధిలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు జలమండలి అధికారులు. ఎండాకాలం మొదలవ్వక ముందుకే నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఒక సైడ్ చూసుకుంటే జనాలు బయటికి రావాలంటే ఎంతో భయపడుతున్నారు. అలాంటిది హైదరాబాద్లో అయితే నీటి సమస్య రాకుండా ఉండేందుకు జలమండలి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని మెయిన్ సిటీస్లో అయితే మనకు ప్రత్యేకంగా జలమండలి ప్రత్యేకంగా కొన్ని వాటర్ బోర్డుల దగ్గర అయితే ఇలాంటి వాటర్ ఫిల్లింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వాటర్ ట్యాంక్లకి ఎంతో డిమాండ్ కూడా పెరిగిందని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో కూడా నీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే భూగర్భ జలాలు ఎండిపోవడంతో మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కొన్ని అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కమర్షియల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే వాళ్ళు ముఖ్యంగా వాటర్ ట్యాంక్లని బుకింగ్స్ చేసుకుంటున్నారు. ముందస్తుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉండడంతో నెక్స్ట్ మార్చి నుంచి ఇంకా ఎండలు మండిపోయే సందర్భాలు ఉండడంతో అయితే ఈ వాటర్ ట్యాంక్లకి డిమాండ్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాటర్ ట్యాంక్లకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అయితే 1000 రూపాయల నుంచి కమర్షియల్ అయితే ఆఫీసులకి ఇలాంటి దానికి చూసుకుంటే 1700 నుంచి 1800 వరకు రేట్లు ఉన్నాయి. అయితే రోజుకి వేలాది కొద్ది వాటర్ ట్యాంక్ల సప్లైలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటర్ బోర్డుల దగ్గర అయితే వాటర్ ట్యాంకర్లు క్యూ కడుతూ ఉన్నాయి. అయితే నగరంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే జలమండలి అయితే ముందు చర్యలు తీసుకుంటుంది. దానితో పాటు జనాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళు కూడా ముందు నిర్ణయం తీసుకొని బుకింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HM TV, హైదరాబాద్. సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్కి మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు. తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు కేసీఆర్. త్వరలో అమెరికా పర్యటనకు కేసీఆర్ వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా పాస్పోర్ట్ కార్యాలయ సిబ్బంది కేసీఆర్ వెంట ఉండి పాస్పోర్ట్ రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. ఉయ్యూరు జిల్లా వీరమ్మ తల్లి తీరణాలలో సిడిబండి మహోత్సవానికి వేలాది భక్తులు తరలివచ్చారు. స్థానిక ఎస్సీవాడకు చెందిన ఉయ్యూరు మౌర్యాని పెళ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవ ఆలయ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం సిడిబండి కాడికి ఓ వైపున బుట్ట కట్టి అందులో కూర్చోబెట్టి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయించారు. బుట్టలో ఉన్న పెళ్లి కుమారుడిని పైకి లేపినప్పుడు జనం అరటి పండ్లతో కొట్టడం సాంప్రదాయం. ఇలా కింద పడిన పండ్లను పిల్లలు లేని మహిళలు తింటే సంతానం కలుగుతుందని స్థానికులు నమ్ముతుంటారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.